హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నటువంటి విఆర్ఓ మరియు విఆర్ఏ ఉద్యోగాలకు గాను ఫుల్ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది మన యాప్లో. మరి క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా కేవలము 399 రూపాయలకే ఫుల్ కోర్స్ యాజ్ పర్ ద న్యూ సిలబస్ 1 year వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. సో ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. మీకు ఎవరికైనా లింక్ కావాలంటే కూడా యాప్ లింక్ అని కామెంట్ పెట్టండి, మీకైతే లింక్ పంపడం జరుగుతుంది. బట్ ప్రతి ఒక్కరి దగ్గర కోర్స్ ఉండే విధంగా చూసుకోండి. పర్ఫెక్ట్ క్లాసెస్ అయితే మీకు చెప్పడము జరిగింది. ఓకేనా, ఒకసారి డెమో చూసి వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సో గైస్, మరి తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రతిష్టాత్మకంగా విడుదల చేయబోతున్నటువంటి విఆర్ఓ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నామండి. చాలామందికి డౌట్ ఉంది. సో మనకి 12,000కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ ఖాళీలన్నింటినీ కూడా డిప్యూటేషన్ పైన, అంటే ఆల్రెడీ విఆర్ఓలుగా పనిచేసినటువంటి వారికే ఇస్తారు అనేటువంటి ఒక ఊహాగానాలు అయితే వస్తున్నాయి. దాన్ని చెప్తూ మరి అందులో 5,300కు పైగా విఆర్ఓలు, 1000కి పైగా సర్వేయర్ పోస్టులను కొత్త నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామంటూ కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ మనము చూద్దాము. నోటిఫికేషనా లేదా సర్దుబాట? రెవెన్యూ ఆఫీసర్ల నియామకంపై సర్కారు నిర్ణయం. పాత విఆర్ఓ విఆర్ఏలకు విల్లింగ్ ఆప్షన్ అంటే ఏంటి? ఒకవేళ వారు మళ్ళీ విఆర్ఓ విఆర్ఏలుగా పనిచేయాలి అనుకుంటే, ఓకేనా, వారి యొక్క యాక్సెప్టెన్స్ అనేది ప్రభుత్వానికి తెలియచేయాలి. అదే విల్లింగ్ ఆప్షన్ అంటారు. 10,911 రెవెన్యూ గ్రామాల్లో సగం పోస్టులు పాత వారికే. ఇంపార్టెంట్ అండి. 5,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా దీనికి ఈసారి ఇంటర్తోనే ఉండబోతుందండి. లాస్ట్ టైం కూడా ఇంటర్తోనే ఉంది. బట్ ఏంటంటే ఈసారి మనకి డిగ్రీ చేయబోతున్నాం అన్నట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి. వార్తలు రాగానే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి నేతలు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో కేవలము డిపార్ట్మెంట్లో, అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో తప్ప ఇంటర్ బేస్తో అసలు ఉద్యోగాలే లేవు. కాబట్టి ఖచ్చితంగా విఆర్ఓ విఆర్ఏలను ఇంటర్ అర్హతతో ఉన్నటువంటి వారితోనే భర్తీ చేయాలనేటువంటి భారీ ఎత్తున నిరసనలు తెలియచేయడంతో మరి ప్రభుత్వం అయితే ఇంటర్ చేసే యోచనలోనే ఉన్నట్లుగా తెలుస్తుందండి. 5,000 పోస్టులు ప్లస్ ఇంకొక 1000 ఏంటి సర్వేయర్ పోస్టులకు ఇంజనీరింగ్ అర్హతపై అభ్యర్థుల పట్టు ఉన్న వారికి అయితే వీటిని ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. భూభారతి చట్టంలో వివరాలు చూద్దాం. భూభారతి చట్టంలో మరి రాష్ట్రంలో మళ్ళీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లను తీసుకొస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి. కాగా పాత విఆర్ఓ విఆర్ఏల నుంచి విల్లింగ్ ఆప్షన్ అడగడంతో నిరుద్యోగులు అయోమయంలో పడ్డారు. సుమారు 11,000 పోస్టుల్లో సగం పాత వారికి అర్హత ఉండగా మిగిలిన పోస్టులకు కొత్త నోటిఫికేషన్ ఇస్తారా లేదా పాత వాళ్లకు పరీక్ష పెడతారా అనే విషయంపై ప్రభుత్వము స్పష్టత ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొంది. అయితే సర్వేయర్ పోస్టులకు ఇంటర్ అర్హత ఉన్న విఆర్ఏలకు మాత్రము మరి అవకాశం ఇవ్వకుండా సివిల్ ఇంజనీరింగ్ అర్హతతో కొత్తగా రిక్రూట్మెంట్ చేయాలని ఇప్పటికే అభ్యర్థులు ఆందోళన చేపట్టారండి. ఒకవేళ పాత వారికే పూర్తిగా అవకాశం కల్పిస్తే ఇప్పటికే వాళ్లకు సర్దుబాటు చేసిన పోస్టులు ఖాళీగా ఉండే అవకాశము ఉంటుంది. మరి జూనియర్ రెవెన్యూ అధికారి పేరుతో గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వము గ్రామ రెవెన్యూ అధికారుల నియామకాలకు రంగం సిద్ధం చేస్తుంది. జూనియర్ రెవెన్యూ అధికారి పేరుతో పోస్టుల భర్తీ చేసేందుకు నిర్ణయించినట్లుగా సమాచారం. మరి రాష్ట్రంలో మొత్తము 10,911 రెవెన్యూ గ్రామాలు ఉండగా ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించనుంది. గతంలో రెవెన్యూ విఆర్ఏలుగా పనిచేసి ఇతర శాఖలకు మార్చిన వారి నుంచి డిసెంబర్ 28 నాటికి ఆప్షన్లు తీసుకోవాలని నిర్ణయించింది. అయితే ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ గారు సోమవారము కలెక్టర్లకు సర్క్యులర్ పంపారు. ఆ సర్క్యులర్ కూడా మీకు లాస్ట్ వీడియోలో మీకు చూపించానండి. చాలా క్లియర్గా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చూపించాను. అయితే ఇక్కడ 90% సో ఎవరైతే వేరే డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్లుగా క్లర్కులుగా పనిచేస్తున్నారో వారు తిరిగి వచ్చే అవకాశం లేదండి. ఎందుకు తెలుసా? ఆ సర్క్యులర్లో మనకు ఒకటి మెన్షన్ చేశారు. ఏంటి? సో ఎవరైతే మళ్ళీ తిరిగి వస్తారో వారికి మళ్ళీ ట్రైనింగ్ ఇస్తాము, మళ్ళీ ఏదో చిన్న పరీక్ష కండక్ట్ చేస్తామని చెప్పారు, మెన్షన్ చేశారు. కాబట్టి
ఆ పరిస్థితిలో ఇప్పుడు ఎవరు లేరు. మళ్ళీ వెళ్ళి మళ్ళీ చదివి మళ్ళీ ఏదో టెస్ట్ రాసి మళ్ళీ ఇవన్నీ ఎందుకు, ఉన్న జూనియర్ అసిస్టెంట్నే కంటిన్యూ చేసుకుంటూ అయిపోతుందిగా అనేటువంటి ఆలోచనలోనే ఉన్నట్లుగా చాలామందికి అయితే అర్థమవుతుందండి. ఓకేనా. కొత్త చట్టం మేరకు నియమాలు. ఇటీవల అసెంబ్లీ ఆమోదం పొందిన భూభారతి చట్టం 2024 ద్వారా సంక్రమించే అధికారాల మేరకు గ్రామ రెవెన్యూ అధికారులను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వము సమాయత్తమైంది. ఈ క్రమంలో డిగ్రీ చదివిన పూర్వ విఆర్ఓ విఆర్ఏలను నేరుగా రెవెన్యూ శాఖలోకి తీసుకొనున్నారు. కాగా 3600 మంది పూర్వ విఆర్ఓలు, దాదాపు 2000 మంది పూర్వ విఆర్ఏలకు అర్హత ఉన్నట్లుగా అంచనా. మరి వీరిలో కొందరికి సర్వేయర్లుగా నియమించే అవకాశం ఉంది. మిగతా సుమారు 5300 పోస్టులను ఏ విధంగా భర్తీ చేయాలనే దానిపై ప్రభుత్వం సమాలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా వీటికి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేస్తారు. అయితే పాత వారికే పరీక్ష పెడతారా? రాష్ట్రంలో 1000 నుండి 1000 మంది కొత్త సర్వేయర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇంటర్ పూర్తి చేసిన పూర్తి విఆర్ఓ విఆర్ఏలను సర్వేయర్లుగా నియమించే అవకాశం ఉందని సమాచారం. ఇలా నేరుగా భర్తీ చేసే జూనియర్ రెవెన్యూ అధికారి, సర్వేయర్ పోస్టులు పోగా మిగతా పోస్టులకు రాత పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తుంది. కాగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో పోస్టులు భర్తీ చేస్తారా లేక పూర్వ విఆర్ఓలు విఆర్ఏలను మాత్రమే పరీక్ష నిర్వహిస్తారనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఉంది. సో ఎన్ని చేసినా కూడా 5000 మంది మాత్రమే ప్రజెంట్ ఉన్నారండి, విఆర్ఏలు విఆర్ఓలు. ఓకేనా. మరి 12,000 ఖాళీలు ఉన్నాయంటే 10 నుంచి 12,000 ఖాళీలు ఉన్నాయి. మరి వీటిలో ఖచ్చితంగా 5,000 మంది అంటే ఇంకా దాదాపు 6,000 వరకు ఖాళీలు ఉంటాయి కదా. ఖచ్చితంగా వాటికి నోటిఫికేషన్ ఇవ్వవలసిందే. ఓకేనా. సో గాయస్, మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని మన యాప్లో పర్ఫెక్ట్ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. జస్ట్ 399 రూపీస్కే యాజ్ పర్ ద సిలబస్ అన్ని క్లాసెస్ యాడ్ చేసామండి. 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అన్నీ ఉంటాయి. ఒకసారి మీరు ఏం చేస్తారంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసి ముందు డెమో క్లాసెస్ విని వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, మీకు 100% క్లాసెస్ యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.